జీవితంలో మనకి ఎప్పుడూ రెండు తోడుగా ఉంటాయి. ఒకటి అంధకారం, మరొకటి ప్రకాశం. ఇప్పుడు ఒకవేళ మనం చీకటిలో దీపాన్ని వెలిగిస్తే ప్రకాశం కోసం, అప్పుడు అంధకారం అలిగి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే ఒకవేళ మనం అంధకారం కోసం వెళ్తే ప్రకాశం అలిగి మన నుంచి దూరంగా వెళ్తుంది. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, మనకి ఇద్దరు మిత్రులున్నారు, కానీ వాళ్ళు కలవలేరు. ఒకవేళ ఒకరిని ఒప్పించడానికి లేదా సంతోషపరచడానికి వెళ్తే మరొకరు ఖచ్చితంగా అలుగుతారు. ఇలాంటి సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అని, ఎప్పుడు ఎవరితో నడవాలి అని. వీలైతే అందరినీ మీతో పాటే తీసుకువెళ్ళండి. ఒకవేళ ఒకరికొకరికి పడకపోతే అప్పుడు మీరు వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రపంచం యొక్క రీతినీతుల చక్రాన్ని తిప్పండి. ఇదే కదా మనిషి జీవితం. ఇప్పుడిది ఎలా చేస్తారు అంటే కేవలం ప్రేమతోనే. అందుకే ఇదే విధంగా ప్రేమతో అందరినీ కట్టిపెట్టి, జీవితంలో కొన్ని కార్యాలుంటాయి, వేటినైతే మీరు అస్సలు చేయకూడదు. ఎలాంటిదంటే నిరీక్షణ. మీరు నిరీక్షిస్తూ ఉంటారు, బదులుగా మీకు తిరిగి నిర్లక్ష్యం దొరుకుతుంది. అప్పుడు మీరు చాలా బాధపడతారు. మీరు నిరీక్షిస్తున్నారు, అలానే నిరీక్షిస్తూ ఉంటారు. అలాగే సరిపోల్చుకోవటం. ఒకవేళ మీరు సరిపోల్చుకుంటూ వెళ్లారంటే అప్పుడు మీరు అనుకుంటారు, ఒకవేళ నేను లేదా ఇంకెవరైనా వ్యక్తి మధ్యలోకి వస్తే ఒకరు చిన్నవారవుతారు అని. ఎందుకంటే ఈ ఆలోచనే మంచిది కాదు. ఒకవేళ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఏ కార్యాలు ఇప్పుడు మనం చెయ్యాలి, అదేంటంటే పరీక్ష. ఈ పరీక్ష అనేది మనకి ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఇంకా శ్రేష్టంగా తయారు చేస్తుంది, ఇంకా బాగుపడేలా చేస్తుంది. రాబోయే మహాసంగ్రామానికి మనల్ని సిద్ధం చేస్తుంది ఈ పరీక్ష. అయితే ఈ పరీక్ష నుంచి ఎప్పుడూ పారిపోకండి, దీన్ని ఎదుర్కోండి. అలాగే కర్మని చెయ్యటం ఎప్పుడూ వదలకండి. సరిపోల్చే స్థానంలో కర్మని చేయండి, నిరీక్షించే స్థానంలో కర్మని చేయండి, అలాగే నిర్లక్షణ స్థానంలో కూడా కర్మని చేయండి. జీవితం సఫలమవుతుంది. చూడండి, చివరిలో నిజం చెప్పాలి అంటే ఈ కర్మ కూడా ఒక పరీక్ష. ఏదైతే మన జీవితాన్ని సుఖమయం చేస్తుందో. ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే, కొంతమంది అంటారు నీ లక్ష్యాన్ని పూర్తి చేసుకో అని, కొంతమంది అంటారు బాగా సంపాదించు అని, కొంతమంది అంటారు నిద్ర అన్నింటికన్నా పెద్ద సుఖం అని, కొంతమంది అంటారు రాజ్యం ప్రాప్తించడం అని, కొంతమంది అంటారు అమ్మ చేతితో అన్నం తినడం అని. ఇవన్నీ సరే, కానీ నేను మీకు నిజం చెప్పనా? ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే సేవ చేయటం. ఒకసారి ఎవరికైనా సేవ చేసి చూడండి. మన వాళ్ళ దగ్గర నుంచి లేదా ఇంకెవరి దగ్గర నుంచి అయినా ఆశీస్సులు ప్రాప్తించడంలో ఉన్న సుఖం ఎందులోనూ ఉండదు. మీ సేవాభావంతో ఎప్పుడైనా ఎవరైనా మనిషి వారి అంతరాత్మతో ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు దానికన్నా పెద్ద సుఖం ఇంకేదీ ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఈశ్వరుడు ఆవాసం ఉంటాడు. నరుడి సేవయే నారాయణుడి సేవ. నిస్వార్థ సేవ చేయటం అనేది చాలా పెద్ద సుఖం. కనుక మీలో కూడా ఈ సేవ అనే భావనని మేల్కొల్పండి. ఏ సుఖం గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ సుఖాన్ని ఒక్కసారి అనుభవించండి. ఈ మనసు చాలా సంతోషంతో చెప్తుంది. రాధాకృష్ణ.